వాణిచరణ్ గారితో మీరు కూడా మాట్లాడాలనుకుంటున్నట్లయితే ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా నేరు వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తెలియజేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నమస్కారం అండి భానుచరణ్ గారు. భానుచరణ్ గారు, మనకి చాలా శాస్త్రాలు ఉన్నాయి. అయినప్పటికీ పిల్లలకి ఏ శాస్త్ర ప్రకారం పేరు పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో తెలుసుకోవాలని తల్లిదండ్రులకి ఆతృతగా ఉంటుంది. మీరు చెప్పండి, ఏ శాస్త్రం ప్రకారం పెడితే బాగుంటుంది? నేనైతే కరెక్ట్గా చెప్పేది అంటే న్యూమరాలజీ ప్రకారంగా పెడితేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్తాను. అది అంటే ఎగ్జాంపుల్గా ఎలాగంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా స్టార్టింగ్ నేమ్ మాత్రమే ఇస్తారు, నక్షత్రం బట్టి స్టార్టింగ్ లెటర్ మాత్రమే ఇస్తారు. తర్వాత అంతా మనం ఎలాగ పెట్టుకున్నా కూడా అంటే 2-3 రకాలుగా పేర్లు పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో స్టార్టింగ్ లెటర్ వాల్యూ అనేది పోతూ ఉంటుంది, మధ్యలో ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆస్ట్రాలజీ ప్రకారం కాకుండా న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకున్నట్లయితే వండర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒకవేళ ఆస్ట్రాలజీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే స్టార్టింగ్ లెటర్ తీసుకొని తర్వాత న్యూమరాలజికల్గా పెట్టుకోవడం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏంటంటే ఎల్బీ నగర్లో చైతన్య అనే అమ్మాయి పేరు 3 years ఉంటుంది. చైతన్య అనే అమ్మాయి పేరు అయితే వాళ్ళు చేతు అని పిలిచేవాళ్ళు. స్టార్టింగ్ లెటర్ అయితే ఆస్ట్రాలజీ ప్రకారంగానే పెట్టారు. కానీ ఆ అమ్మాయికి 3 years నుంచి ఆ పేరు పెట్టినప్పటి నుంచి టోటల్గా అనారోగ్యం అనేది ఉండేది. ఈ అనారోగ్యం అనేది ఉన్నప్పుడు హాస్పిటల్ అంటే ఎవ్రీ మంత్ కూడా ఒక 10,000 రూపీస్ దాకా పెట్టేవాళ్ళు. అంటే ఒక హెల్త్ ప్రాబ్లం పోగానే ఇంకొక హెల్త్ ప్రాబ్లం ఇలాగా కంటిన్యూగా ఉండేది. దాంతోపాటుగా మనకి ఏం చేశారంటే మన షో చూసిన తర్వాత మన దగ్గరికి వచ్చేసి సార్ ఇలా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఈ పేరులోనే ఉందమ్మా, ఈ పేరు మొత్తం టోటల్గా తీసేస్తే 100%గా సక్సెస్ అనేది ఉంటుందని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే పేరు మీరే చెప్పండి సార్, మీరే పెట్టండి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అమ్మాయి పేరు కీర్తనగా మనం మార్చిన తర్వాత ఒక 1 monthలోనే ఆటోమేటిక్గా టోటల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పటికీ 1 year అయింది. ఈ 1 yearకి ఇప్పుడు వాళ్ళు వచ్చారు మన దగ్గరికి వచ్చేసి చెప్పారు, సార్ ఈ 1 year నుంచి అసలు హాస్పిటల్కి వెళ్ళలేదు, టోటల్గా క్యూర్ అయిపోయింది, పేరులో ఇంత ప్రభావం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి న్యూమరాలజీ ప్రకారంగా పెట్టుకోవడం అనేది 100%గా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయలక్ష్మి అండి, గుంటూరు. విజయలక్ష్మి గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏ రమేష్ రెడ్డి. 11/12/1980. 11/12/1980. రాత్రి 11:22. ఓకే అండి, రమేష్ రెడ్డి గారిని అందరూ ఏమని పిలుస్తున్నారు? రమేష్ అని పిలుస్తారండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదు మేడం, ఎంత ట్రై చేసినా గవర్నమెంట్ ఉద్యోగం రావట్లేదు. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? హలో, చెప్తున్నారు వినండి. చెప్పండి విజయలక్ష్మి గారు. రమేష్ అనే పేరులో 16 కాంబినేషన్ బాంబ్లాస్ నంబర్ ఉంటుంది. రమేష్ రెడ్డిలో రివర్స్ నంబర్ ఉంది. ఈ 2 కూడా ప్రాబ్లమేటిక్ నంబర్సే. ఈ రమేష్ అనే పేరులో లాస్ట్ ఎస్హెచ్తో ఎండ్ అవుతూ ఉంటుంది, అది కూడా ప్రాబ్లమేటికే. అయితే ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఈ పేరులో ఉన్నాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి వండర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇతను జాబ్ కంటే బిజినెస్ చేసుకోవడం అనేది 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. మంచి బిజినెస్ మ్యాన్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేసినా కూడా పబ్లిసిటీ అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి. మంచి బిజినెస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇతనికి రియల్ ఎస్టేట్ చేయమని చెప్పండి, అలాగే కాంట్రాక్ట్ కమిషన్ బిజినెస్, అలాగే దాంతోపాటుగా ఫైనాన్స్ బిజినెస్, ఇలాంటి బిజినెస్లు అనేది ఇతను చేసినట్లయితే ఫుడ్ బిజినెస్ కూడా చేయొచ్చు. ఇలాంటి బిజినెస్లు ఇతను చేసినట్లయితే వండర్ఫుల్గా సక్సెస్ అనేది ఉంటుంది. జాబ్ అనేది కొంచెం వదిలేయమని చెప్పండి. జాబ్ అనేది ఒకవేళ వచ్చినా కూడా ఆ జాబ్ మీద ఎక్కువ రోజులు నిలబడలేడు. అంటే ఇతనికి మైండ్ సెట్ ఎలాగ ఉంటుందంటే ఒకరి కింద వర్క్ చేయకుండా ఉండాలి అనే సిచ్యువేషన్ అనేది ఆ మైండ్ సెట్లో ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్కి అలాగే ఉంటుంది. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ పేరు కరెక్షన్ అనేది లైవ్లో కుదరదమ్మా. మీరు కనుక పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 100%గా కరెక్షన్ ఇస్తాం. కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతను సక్సెస్ అనేది 100%గా జాబ్ కంటే కూడా 100 రెట్లు సక్సెస్ అనేది బిజినెస్లో ఉంటుంది. ఇతనికి బెస్ట్ ఆఫ్ లక్. భానుచరణ్ గారు, మరి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? అలాగే ప్రేక్షకుల కోరిక మేరకు చాలా ప్రాంతాల్లో మీరు పర్యటిస్తున్నారు, పర్యటన వివరాలు కూడా ఒకసారి తెలియజేస్తారా? పర్యటనలు ఏంటంటే సాటర్డే, సండే, మండే రోజు తప్పకుండా హైదరాబాద్లో ఉంటాం. మిగతా రోజుల్లో పర్యటనలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా పర్యటనలో ఈ హైదరాబాద్కి రాలేకపోతున్నాం సార్, మీరు పర్యటనలు చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికోసం మనము పర్యటనలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ పర్యటనలు ఏంటంటే కరీంనగర్, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా అంటే బెంగళూరు, అలాగే వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా మళ్ళీ తిరగాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అవి డేట్స్ కూడా ఇస్తాం. ఇవి కూడా డేట్స్ అనేది డిస్ప్లే పైన వస్తూ ఉన్నాయి. ఆ డేట్స్ అనేది చూసుకోవచ్చు. అలాగే ఒకవేళ హైదరాబాద్ కానీ డిస్టిక్లో కానీ రాలేని వాళ్ళు ఉంటే
ఇంటి దగ్గరే ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళకి పోస్టల్ సౌకర్యం కూడా కలదు. వాళ్ళు కాలర్స్ కాల్ చేసేసి వాళ్ళు అకౌంట్ నెంబర్ తీసుకొని మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది వాళ్ళతో. వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇంకా మాకు తెలియని ప్రాబ్లమ్స్ ఏమైనా, వేరే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా, ఇంట్లో వాస్తుపరంగా ఏమైనా చిక్కులు ఉంటే కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ నేమ్ కరెక్షన్ చేసి వాళ్ళ నేమ్ ఎలా రాస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది అని వాళ్ళకి క్లియర్గా నేనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా కొన్ని రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. తొందరగా రిజల్ట్ రావడానికి, అంటే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడడానికి మనం రెమెడీస్ అనేది చెప్తూ ఉంటాం. ఇలాగే డైరెక్ట్ వచ్చి కలిసినట్లయితే ఎలాంటి రెమెడీస్ ఉంటాయో పోస్టల్ ద్వారా చేసుకున్న వాళ్ళకి కూడా అన్ని రకాల శాస్త్రాల ద్వారా అన్ని రకాల రెమెడీస్ అనేది మనం చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భానుచరణ్ గారు, మరి వాస్తుకు సంబంధించి సమస్యలు ఉన్న వాళ్ళు ఆ ఇంటి డయాగ్రామ్ ఇవన్నీ మీకు పంపించాల్సిన అవసరం ఉంటుంది కదా, అవి ఎలా పంపించాలంటారు? తప్పనిసరిగా ఏంటంటే పోస్టల్ ద్వారా తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు మెయిల్ ద్వారా కానీ లేదంటే కొరియర్ ద్వారా కానీ వాళ్ళ డయాగ్రామ్ మొత్తం తీసుకొని, అలాగే దాంతోపాటుగా భూగర్భ వాస్తు అనేది, అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఏమైనా ఉందా, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలే ఉంటాయి. అంటే ఇంట్లో ఉన్న ఒక్కరికి సమస్య వస్తే వాళ్ళ పేరు సమస్య, కానీ ఇంట్లో ప్రతి ఒక్కరికి సమస్య వచ్చినప్పుడు ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్క రూమ్కి ఫోటో ప్రింట్అవుట్ కనుక తీసి మనకు పంపించినట్లయితే ఆ ఏ రూమ్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉంది దానికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది మనం చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఇంట్లో టోటల్గా వీళ్ళు నేమ్ కరెక్షన్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఒక్కరే కాకుండా ఇంట్లో టోటల్గా ప్రశాంతత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా నిలబడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ భూగర్భ వాస్తు కూడా అందరూ కూడా వినియోగించుకుంటే తప్పకుండా 100% సక్సెస్ అనేది పొందుతూ ఉంటారు. ఆర్థికంగా చిక్కులు కూడా రాకుండా వాళ్ళకి సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది. మరి మీరు కూడా భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి, వాస్తుకు సంబంధించి మీకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి భానుచరణ్ గారిని మీరు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇంకా మొబైల్ అపాయింట్మెంట్ కూడా ఉంది. మరి భానుచరణ్ గారి ఈ ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా భానుచరణ్ అని టైప్ చేసి చూడొచ్చు, ఇంకా ఫేస్బుక్లో చూడొచ్చు, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. చక్కటి రెమెడీస్ అందిస్తున్నారు. ఎన్నో సక్సెస్ స్టోరీస్ కూడా భానుచరణ్ గారి దగ్గర ఉన్నాయి. మరి మీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ చక్కటి పరిష్కారాన్ని అందించడానికి భానుచరణ్ గారు నిత్యం అందుబాటులో ఉంటారు. కాబట్టి అవి వ్యక్తిగత నెంబర్లు మీరు సంప్రదించవచ్చు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అండి? వరంగల్ నుండి. మీ పేరు చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సునీల్ కుమారా? హలో, దాసరి సునీల్ కుమార్. అవునండి. ఓకే, సునీల్ కుమార్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ April 1st, 1978. April 1st, 1వ తారీఖు. అవునండి. 1978. ఓకే, ఏ టైంలో పుట్టారు? మేడం కొద్దిగా కరెక్షన్ చేసి కొద్దిగా అసలు లైఫ్ లో ఎటువంటి సెటిల్మెంట్ అట్లాంటి ఏది లేదు. అసలు సంపాదన అనేది కానీ అట్లాంటి అసలు లైఫ్ బద్ధకంగా నడుస్తుంది. కొద్దిగా దాని నుంచి సార్ నుంచి కొద్దిగా మంచి రెమెడీ తీసుకుందామని. తప్పకుండా రండి. అందరూ ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? సునీల్ అంటున్నారా, కుమార్ అంటున్నారా? సునీల్ అంటారండి. సునీల్ అని అంటారు. ఓకే ఓకే. లైఫ్ లో సెటిల్మెంట్ లైఫ్ లో ఎటువంటి పొజిషన్ పైకి వెళ్ళటం లేదు మేడం. అసలు ఎంతమంది నా ఫ్రెండ్స్ అందరు నాన్న గెలిపిస్తున్న వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోతున్నారు కానీ మంచి పొజిషన్ లోకి. నేను అట్లాగే. ఓకే, సునీల్ అని పిలుస్తూ ఉంటారా మిమ్మల్ని? అవునండి. సునీల్ అనే పేరులో నిల్ అనే వైబ్రేషన్ ఒకటి ఉంటుంది, దాంతో పాటుగా రివర్స్ నంబర్ కూడా ఉంటుంది. రెండు రకాలు కూడా ప్రాబ్లమ్స్. అలాగే సునీల్ కుమార్ అని రాస్తూ ఉంటారు. కుమార్ అని రాసినప్పుడు కూడా మీకు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. కేయు అనేది కు అనే వైబ్రేట్ అనేది రాంగ్ వైబ్రేట్ ఉంటుంది. అలాగే MAR మార్ అనే వైబ్రేషన్ కూడా రాంగ్ వైబ్రేషన్లో ఉంటుంది. ఈ రెండు కూడా మీకు ప్రాబ్లమ్సే. అలాగే నెంబర్స్ కూడా సునీల్ కుమార్ అనే నెంబర్లో కూడా 16 నెంబర్ అనే బాంబ్లాస్ నెంబర్ ఉంది. టోటల్గా పేరు ఏ రకంగా చూసినా కూడా అన్నీ మైనస్లే ఉన్నాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసి 1/5/1978 అంటున్నారు. 78 అంటే 15, 6లో పుట్టారు ఈ ఇయర్లో. అలాగే 5th మంత్లో పుట్టారు. అలాగే జనవరిలో పుట్టారు. ఇవి టోటల్గా క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ 3 వస్తుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వండర్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీకు జాబ్ ఉండాలి, దాంతోపాటుగా బిజినెస్ ఉండాలి, మీకు డబ్బు కొదవ ఉండకూడదు. కానీ మీకు అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉండడానికి కారణం మీకు పేరే సునీల్ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి అయితే ఈ యొక్క సక్సెస్ అన్నీ కూడా మీకు అందాలంటే
మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే SHUNIIL సునీల్ అనే పేరుని డైలీ మీరు 38 టైమ్స్ రాయండి, 38 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. ఒక 3 కోర్సులోనే మీకు ఆటోమేటిక్గా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయిపోయి టోటల్ మంచి లైఫ్లోకి వస్తూ ఉంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మంచి లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈ ఇయర్ అనేది సక్సెస్ఫుల్గా ఉంది. మీకు ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి మీకు తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు బెటర్గా అంటే రాయడం అనేది ఆపొద్దు, కుమార్ అనేది టోటల్గా వదిలేయండి. ఇక మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 7, 2, 1 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 7, 16, 25, 2, 11, 20, 29, అలాగే 1, 10, 19, 28 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్, ఎల్లో కలర్, సిమెంట్ కలర్, వైట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎల్లో సఫైర్, కనక పుష్పరాగం అంటారు తెలుగులో. ఈ యొక్క స్టోన్ని 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి గోల్డ్లో ధరించండి. అలాగే ఇంకొక స్టోన్ అమితిస్ట్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఒక 2.5 క్యారెట్స్ ధరించండి. ఇది సిల్వర్లో ధరించినా పర్వాలేదు, ఈ 2 స్టోన్స్ కూడా ధరించాలి. అలాగే ఒక రుద్రాక్ష, సప్తమకి రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకున్నట్లయితే లక్ష్మీ స్వరూపం, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా కూడా రాకుండా జాగ్రత్తగా ఇది ఉంటుంది. అలాగే సిగ్నేచర్ వచ్చేసి సునీల్ అనే సిగ్నేచర్ని లాస్ట్ ఎల్ వచ్చిన తర్వాత కిందికి లాగకుండా పైకి వచ్చేట్టుగా జాగ్రత్త తీసుకోండి. అలాగే 14.5 సెంటీమీటర్స్ హైట్తో, అలాగే 4.5 సెంటీమీటర్స్ పొడవుతో సిగ్నేచర్ కనుక కరెక్ట్గా పెట్టినట్లయితే మధ్యలో యూ అనేది SHU వచ్చినప్పుడు యూ అనేది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పడకుండా జాగ్రత్త తీసుకొని సిగ్నేచర్ పెట్టినట్లయితే మీకు వండర్ఫుల్గా మీకు లైఫ్ అనేది ఉంటుంది. ఆర్థికంగా చితికిపోకుండా మీకు డబ్బు అనేది మీరు 10 మందికి సహాయం చేసేలాగా అంత బాగా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ సునీల్ గారు. భానుచరణ్ గారు, అసలు భార్య భర్తలు విడిపోవడానికి కారణం ఏంటంటారు? మరి ఎవరైనా ఇలా విడిపోయిన జంట వండర్స్ ఆఫ్ న్యూమరాలజీని ఆశ్రయించి కరెక్షన్ తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాతో షేర్ చాలా మంది ఉన్నారండి. ఇలాంటి అంటే భార్యాభర్తలు విడిపోయి విడాకుల వరకు వచ్చేసి మొత్తం ఇక కలవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా కలిశారంటే మన వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారానే చాలా మంది కలిశారు. ఇక ఇలా అంటే భార్యాభర్తల మధ్య ఫస్ట్ చిక్కులు రావడానికి కారణం ఏంటి మనం ఫస్ట్ తెలుసుకుందాం. చిక్కులు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పేర్లే. ఇప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మా ఆడపిల్లల పేర్లు మార్చేస్తూ ఉన్నారు. భర్త పేరు అలాగే వచ్చేసి భార్య పేరు అనేది మార్చేస్తారు పెళ్లి సందర్భాల్లో. మార్చినప్పుడు కూడా వాళ్ళు విడిపోతా ఉన్నారు. ఎందుకు విడిపోతా ఉన్నారు అంటే వాళ్ళ పేర్లో సంఖ్యాబలం అనేది కరెక్ట్గా లేకపోయినప్పుడు, వాళ్ళ పేర్లలో సౌండ్ వైబ్రేషన్ అనేది కరెక్ట్గా లేనప్పుడు, ఈ యొక్క కరెక్ట్గా అంటే వాళ్ళు భార్యాభర్తల్ని కరెక్ట్గా సెట్ చేసే నెంబర్స్ అనేది దాంట్లో లేనప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఇక సఖ్యత ఎలా ఉండదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. భార్య ఏదైనా మంచి చెప్పినా కూడా భర్త చెడుగా ఆలోచించడం, దాని గురించి భర్త ఏదైనా మంచి చెప్పినా కూడా భార్య చెడుగా ఆలోచించడం. అంటే ఏదైనా వాళ్ళు మంచి మాట్లాడతారు, ఇద్దరు బాగానే ఉంటారు, ఇద్దరు మంచి వాళ్ళే, కానీ ఇద్దరి మధ్యలో గొడవలు అనేది వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క నంబర్స్ వల్ల. ఈ నంబర్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ సఖ్యత అనేది కరెక్ట్గా ఉంటుంది, ఒకరికొకరు అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. అలాంటి వారు మన దగ్గరికి వరంగల్ నుంచి కళ్యాణి అనే వాళ్ళు వచ్చారు. కళ్యాణి అనే ఆవిడ ఒక 5 months బ్యాక్ వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి కరెక్షన్ తీసుకుంది. అప్పుడు చెప్పింది మన దగ్గరికి ఏంటంటే, సార్ మా భర్త నన్ను విడిచిపెట్టి 3 years అయింది. 3 years నుంచి అతను ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ నాకు నా భర్త కావాలని ఉంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. నేను 100%గా మీకు మీ భర్త మీ దగ్గరికి వస్తాడని చెప్పడం జరిగింది. ఆ భర్త పేరు సురేష్. అయితే సార్ మరి అతను నాతో మాట్లాడట్లేదు, అసలు నాకు అతనికి కమ్యూనికేషన్ లేదు 3 years నుంచి, ఎలా వస్తాడు అని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. నేను చెప్పాను మీరు భార్యాభర్తల కరెక్షన్ తీసుకోండి. భార్యాభర్తల కరెక్షన్ తీసుకున్న తర్వాత మీ ఆ ఇద్దరి పేర్లు కూడా మీరే రాయండి. ఎందుకంటే భార్యాభర్తలు అన్నప్పుడు ఒకరి పేరు ఒకరు ఎవరు రాసినా కూడా పర్వాలేదు, మిగతా వాళ్ళంటే రాయడం కుదరదు. కానీ భార్య పేరు భర్త కానీ భర్త పేరు భార్య కానీ రాయవచ్చు, వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి మీరు అతని పేరు మీ పేరు రాసినప్పుడు అతని మైండ్ సెట్ మారుతుంది, మీ లక్ 100%గా మీకు లక్ వస్తుంది. కాబట్టి టోటల్గా అతను మీ దగ్గరికి రావడం అనేది 100%గా జరుగుతుందని మనం చెప్పడం జరిగింది. దాంతోపాటుగానే 3 monthsలోనే వాళ్ళు 90 daysలోనే ఆటోమేటిక్గా ఆ భర్త రావడం జరిగింది ఈమె దగ్గరికి. వచ్చిన తర్వాత ఈమెను బాగా చూసుకోవడం జరుగుతుంది. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని విడిచిపెట్టేసి ఈమె దగ్గరికి రావడం జరిగింది. వచ్చేసి బాగా చూసుకోవడం జరుగుతుంది. చూసుకున్న తర్వాత కూడా నా దగ్గరికి మళ్ళీ వచ్చేసి సార్ ఇలా కలిసాం మేము, కానీ ఇంకొక 1-2 months చూస్తాను ఇతను యాదృచ్ఛికంగా వచ్చాడా లేదంటే ఈ పేరు రాయడం వల్ల వస్తే ఇంకో 1-2 months చూస్తాను ఎలా ఉంటాడో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అమ్మ మీ ఇష్టం, ఎలాగైనా ఓకే అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళు బ్యాంగిల్ స్టోర్స్కి
ఒక పేరు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆ బ్యాంగిల్ స్టోర్ కూడా బాగా నడుస్తూ ఉంది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం ఒక కరెక్షన్ తీసుకెళ్ళింది, వాళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇలాగా రకరకాల అంటే అన్ని రకాలుగా కూడా సక్సెస్ అనేది ఆమె చూడడం జరుగుతూ ఉంది. ఇక ఆమె నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మనకు. ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి చాలామంది విడిపోతూ ఉంటారు. ఈ విడిపోయిన వాళ్ళు కలవాలంటే న్యూమరాలజీ, వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంది. మాలాంటి వాళ్ళకి జీవితం అనేది అంటే విడిపోయి దూరంగా ఉన్నప్పుడు జీవితాలు అనేది పాడైపోతూ ఉంటాయి. పిల్లలు ఉంటే పిల్లలకి భవిష్యత్తు అనేది పాడైపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కలిసి ఉండడానికి ఈ యొక్క వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా భార్యాభర్తల సఖ్యత అనేది బాగా కరెక్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి నా నంబర్ ఇవ్వండి సార్, నా మాటగా నేను అందరికీ చెప్తాను. నేను చెప్పినాక నా ద్వారా ఒక్కరు కానీ బాగా అంటే మళ్ళీ సెట్ అయిన వాళ్ళు ఉంటే నాకు అది ఆ సంతోషం అనేది చాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నెంబర్ కూడా ఇస్తున్నాను, 9652924217. అలాగే ఇంకొక నెంబర్ కూడా ఇది మరొకసారి చెప్తున్నాను, 9652924217. ఇంకొక నెంబర్ కూడా ఇచ్చారు, 9533589819. మరొకసారి 9533589819. ఈవిడ జాబ్ చేస్తూ ఉంటుంది. కొంచెం సాయంకాలం కానీ లేదంటే సండే రోజు కానీ కాల్ చేసినట్లయితే మీకు రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక చాలామంది ఏంటంటే ఆడపిల్ల నేమ్స్ కానీ లేదంటే ఆడపిల్ల నెంబర్స్ కానీ వీళ్ళ నెంబర్స్ కానీ ఇచ్చినప్పుడు కొంతమంది రాంగ్ కాల్స్ అనేది చేస్తూ ఉన్నారు, రాంగ్గా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎలా తెలిసిందంటే మనకి వృషాలి అనే అమ్మాయిని ఇంతకుముందు మనము కరెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా భార్యాభర్తలు విడిపోయి 1 year అయిన తర్వాత మనం కరెక్షన్ ఇస్తే వాళ్ళు కలిశారు. వాళ్ళ నెంబర్ కూడా మనం ఇచ్చాం. వాళ్ళ నెంబర్ ఇచ్చినప్పుడు చెప్పింది కొంతమంది, అందరూ చాలామంది కరెక్ట్గానే అడిగారు సార్. కొంతమంది అయితే కొన్ని రాంగ్ కాల్స్గా మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇలాంటి వాళ్ళు ఇచ్చే ముందు ఒకసారి మీరు లైవ్లో చెప్పండి. నెంబర్స్ ఇచ్చేప్పుడు ఇలాంటి నెంబర్స్ ఇచ్చేప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి. కొంతమంది అబ్బాయిలు రాంగ్గా మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. అలాంటి వారు కూడా కొంచెం జాగ్రత్త. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు సభ్యత అనేది కొంచెం అందరూ కూడా చూసి మాట్లాడడం అనేది మంచిది. అలా అందరు కూడా అంటే కరెక్ట్గా మాట్లాడకపోవడం అనేది మంచిది కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నాను. అంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేలా మాట్లాడకుండా కరెక్ట్గా దేనికోసం అయితే ఫోన్ చేస్తారో మీరు అంటే న్యూమరాలజీ ప్రకారం నిజంగా కరెక్షన్ తీసుకున్నారా, మీకు దీనివల్ల మేలు కలిగిందా అని తెలుసుకోవడానికి చేసినప్పుడు దానికోసం మాట్లాడి ఫోన్స్ పెట్టడం అనేది కొంచెం మంచి పద్ధతి. కరెక్ట్గా అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా అడ్రస్ తీసుకుని వెళ్ళొచ్చు, వాళ్ళని అడగొచ్చు, తెలుసుకోవచ్చు. అలాగని కొన్ని కరెక్ట్గా మాట్లాడకపోవడం అనేది కరెక్ట్ కాదు. చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించాలి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు హేమంత్ కుమార్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హేమంత్ కుమార్ గారు నా ఎవరి కోసం తెలుసు? 77 అండి. ఒకసారి మరోసారి చెప్పండి. 17/7/77. మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అన్ని 7లే ఉన్నాయండి. హేమంత్ కుమార్ గారు ఏమని పిలుస్తున్నారు అందరు మిమ్మల్ని? చాలా మటుకు హేమ అని పిలుస్తారండి. కుమార్ అని ఎవరు పిలవరు, హేమంత్ అని అంటారు, లేకపోతే హేమ అని పిలుస్తారు. నేను ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదండి, మ్యారేజ్ ఇంకా కాలేదు, ఇంకా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి. అయితే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, రైజ్. తర్వాత మ్యారేజ్ ఒకటి, బిజినెస్ ఒకటి, ఈ రెండండి నా ప్రాబ్లమ్. ఒక్కసారి మీరు ఏంటంటే మీ హేమంత్ అనే పేరులో సెల్ఫ్ సాక్రిఫైస్ నెంబర్ ఉంది. మీ గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా పనిచేస్తూ ఉంటారా మీరు హేమంత్ గారు? ఇంకోటి ఆరోగ్యం అండి, అంటే ఆరోగ్యం ఉంటుందండి, బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది మీకు. మానసిక ఆరోగ్యం కూడా కరెక్ట్ గా లేదండి. బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది మీకు. బ్యాక్ పెయిన్ నెంబర్ కూడా ఉంది హేమంత్ కుమార్ లో కూడా ఉంది. మీరు సెల్ఫ్ సాక్రిఫైస్ నెంబర్ ఉంది ఈ పేరులో. అంటే మీ గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. 17 అంటే చాలామంది 1 + 7 8 అవుతుంది. 8 అనే డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉంటారు. కానీ 8 వేరు, 17 వేరు, 26 వేరు. అంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క రకంగా వైబ్రేషన్ అనేది ఉంటుంది. 17 అనేది చాలా స్ట్రాంగ్ నెంబర్. దీనికి డిస్టెంట్ నెంబర్ మీది 3 నెంబర్ వస్తూ ఉంది. మంచి కాంబినేషన్ నెంబర్ అని చెప్పవచ్చు. అలాగే లాస్ట్ 77 14 అంటే 5, మళ్ళీ 5 ఇయర్ 5th ఇయర్లో కూడా పుట్టారు మీరు, మంచి ఇయర్లో పుట్టారు. అలాగే 7th మంత్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే మీరు ఎవరు చెప్పినా కూడా కరెక్ట్గా వినరు. మీ మాట మీకే కానీ ఎదుటి వాళ్ళ మాట అనేది వినరు. అదొకటి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇక మీరు లైవ్లో కరెక్షన్ కాకుండా మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే మీకు మ్యారేజ్ కూడా తొందరగా అవడానికి, అలాగే మీరు లైఫ్లో సెటిల్మెంట్ కావడానికి మీకు అన్ని రకాలుగా రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. హేమంత్ గారు, బెస్ట్ ఆఫ్ లక్ అండి. మరి భానుచరణ్ గారు, అసలు ఈ జియాలజీ అంటే ఏంటి, దీని గురించి చెప్పండి ప్రేక్షకులకి. ఇది జియాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది?
తప్పకుండా అండి. జియాలజీ అంటే అసలు యాక్చువల్గా భూగర్భ వాస్తు అని. భూగర్భ వాస్తుకి అసలు న్యూమరాలజీకి సంబంధం ఏంది, న్యూమరాలజీకి వ్యక్తికి సంబంధం ఏంది అంటే ఈ భూగర్భ వాస్తుకి వ్యక్తికి అలాగే దీనికి సంబంధించినటువంటిది సంబంధం ఏంటి అనేది అందరికీ కొంతమందికి అర్థం కాదు. ఏంటంటే భూమిలో ఉండేటువంటి అంటే భూమిలో పగులు వస్తూ ఉంటాయి. ఆ యొక్క పగుళ్ళు వచ్చినప్పుడు నెగిటివ్ వేవ్స్ వస్తూ ఉంటాయి. నెగిటివ్ వేవ్స్ వచ్చినప్పుడు వాళ్ళ బెడ్రూమ్లలో అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు ఈ నెగిటివ్ వేవ్స్ ఉన్నది అని చెప్పేసి. ఆ నెగిటివ్ వేవ్స్ పైన పడుకున్నట్లయితే వాళ్ళకి నిద్ర పట్టకపోవడం, అలాగే దాంతోపాటుగా పిచ్చి కలర్ రావడం, మార్నింగ్ లేచేసరికి అలసిపోవడం, వాళ్ళకి ఏదో ఒక వర్క్ చేసి వచ్చి ఇక అలసిపోయాం ఇక ఇప్పుడు లేవడం ఎందుకు అని చెప్పేసి అలా అనుకోవడం, అలాంటి మానసిక స్థితి రావడం, అక్కడ పడుకొని లేచి ఏ పనికి వెళ్ళినా కూడా ఆ పనులు కాకపోవడం, ఫెయిల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క భూగర్భ వాస్తు ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఈ యొక్క భూగర్భ వాస్తు ద్వారా ఎలా తెలుస్తాయి అంటే మేము ఆఫీస్లో ఉంటాం, వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది అయితే ఈ యొక్క స్కానర్స్ ద్వారా వ్యక్తిని చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే భూమి పగుళ్ళ ద్వారా వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ బాడీలోకి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి బాడీని కరెక్ట్గా ఉంచుకోవాలి, అలాగే పేరును కరెక్ట్గా ఉంచుకోవాలి. న్యూమరాలజీకి దీనికి సంబంధం అదే. అంటే వ్యక్తి యొక్క పేరులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎలాగ తీసేస్తా ఉన్నామో బాడీలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా మనం అలాగే తీసేసినప్పుడే వాళ్ళకి సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. ఓన్లీ న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకున్నప్పుడు సక్సెస్ అనేది రాదు. వాళ్ళ బాడీలో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా టోటల్గా తీసేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తూ ఉంది. ఇక మనం ఫొటోస్ కూడా తీసుకొని రమ్మని చెప్తా ఉన్నాం. ఇంటి ఫొటోస్ కూడా, రూమ్స్ ఫొటోస్ కూడా తీసుకొని రమ్మని చెప్తా ఉన్నాం. వ్యక్తిలో తెలిసినప్పుడు ఫొటోస్ ఎందుకు అనేది కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ వ్యక్తిలో తెలిసినప్పుడు వాళ్ళ బెడ్రూమ్లో మాత్రమే ఉన్నది తెలుస్తుంది. మిగతా ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకు తెలియదు కదా. మిగతా ఇంటి మొత్తం నెగిటివ్ ఎనర్జీ తీసుకొచ్చినప్పుడు, ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంది, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది, భూగర్భం నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేదంటే భూమి ఉపరితలం నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉందా, ఆ నెగిటివ్ ఎనర్జీకి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేది మనం చెప్తా ఉంటాం. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ యొక్క జియోపతిక్ రాడ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క రాడ్స్ అనేది ఒకవేళ వాస్తు చూసే వాళ్ళు ఉన్నా కూడా, జియోపతిక్ వాస్తు చూసే వాళ్ళు ఉన్నా కూడా మన దగ్గర ఇవి హోల్సేల్గా దొరుకుతూ ఉంటాయి. అయితే ఇలాంటివి మనమే రెడీ చేస్తూ ఉంటాం. ఈ యొక్క జియోపతిక్ రాడ్ అనేది దానికి ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటే దానికి ఎంత పాజిటివ్ పెట్టాలని చెప్పేసి మనమే రెడీ చేస్తూ ఉంటాం. అలాగే దీంతో పాటుగా భూమి ఉపరితలం నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీకి ఈ పిరమిడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఈ పిరమిడ్లో పాజిటివ్ ఎనర్జీ ఎంత వాళ్ళ ఫోటోలు తెచ్చినప్పుడు వాళ్ళ ఫోటోల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎంత పర్సెంటేజ్ ఉంది, వాళ్ళ పేరు మీద ఎలాగా పిరమిడ్ రెడీ చేయాలని చెప్పేసి మనం అప్పటికప్పుడు పిరమిడ్లు రెడీ చేసి దీని లోపల మొత్తం మెటీరియల్గా పెట్టేసి ఈ మెటీరియల్ అంతా పెట్టేసి కింద కొంతమందికి ఏంటంటే మిర్రర్ పెడతా ఉంటాం, కొంతమందికి శ్రీ యంత్రం పెట్టేసి లోపల మెటీరియల్ పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టినప్పుడు వాళ్ళకి ధనాకర్షణ అనేది ఆ ఇంటికి పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క వ్యక్తులకి టోటల్గా మానసికంగా ఫాస్ట్నెస్ అంటే ప్రతి పని కూడా తొందరగా చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆలోచన అనే విధానాన్ని పెంపొందించేది ఈ యొక్క పిరమిడ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి జియాలజీకి సంబంధించింది. భానుచరణ్ గారు, చివరిగా మరోసారి చెప్పండి, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకునేవారు ఏ విధంగా కలవచ్చు, పర్యటన వివరాలు కూడా. తప్పకుండా సాటర్డే, సండే, మండే రోజు తప్పకుండా హైదరాబాద్లో ఆఫీస్లో ఉంటాం యూసుఫ్గూడ్లో. ఇక మిగతా రోజుల్లో పర్యటనలు చేస్తూ ఉన్నాం ప్రేక్షకుల కోరిక మేరకు. ఎలాగంటే కరీంనగర్, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం. ఈ యొక్క డేట్స్ అనేది డిస్ప్లే పైన వస్తూ ఉన్నాయి. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా తిరగాలని ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ హైదరాబాద్లో కానీ మిగతా పర్యటనలో ఉన్నప్పుడు కానీ కలవలేని వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి మా కాలర్స్ కాల్ చేసేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ తెలుసుకొని అకౌంట్లో కనుక మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళతో నేను నేరుగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చి కలిస్తే ఎన్ని శాస్త్రాల ద్వారా మనం రెమెడీస్ ఇస్తామో వాళ్ళకి పోస్టల్ ద్వారా తీసుకున్న వాళ్ళకి కూడా అన్ని రకాల రెమెడీస్ ఇస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి మనం ఈ పేపర్ స్కాన్ చేసి అంటే ఎన్ని శాస్త్రాల ద్వారా ఎన్ని రకాలుగా మనము రెమెడీస్ ఇస్తున్నామో దాన్ని అన్నీ కూడా కంప్లీట్గా రాసి వాళ్ళకి స్కాన్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి కొరియర్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా వాళ్ళకి క్లియర్గా మనం ఇస్తున్నాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భానుచరణ్ గారు, వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయిన భార్యాభర్తలు కలిసారని ఒక మంచి సక్సెస్ స్టోరీ చెప్పారు. అలాగే సమస్యలు ఏదైనప్పటికీ కూడా వండర్స్ ఆఫ్ న్యూమరాలజీని ఆశ్రయించడం ద్వారా వాటి పరిష్కారం దొరుకుతుందని, వాస్తు గురించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి చక్కగా సక్సెస్ అవ్వచ్చు అని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి.
మరి మీరు కూడా భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి, వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ పరిష్కారాలు పొందాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరి మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా భానుచరణ్ గారిని కలవచ్చు. మరి పర్యటనలో కూడా కలవలేని వారు మొబైల్ అపాయింట్మెంట్ని ఉపయోగించుకోవచ్చు. ఇది వాళ్ళ వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 8142